సునీత వైఎస్ వివేకానంద డాక్టర్ సునీత రెడ్డి ఇవాళ పులివెందులకు వెళ్ళింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన షర్మిలాని కలిసి మరి మంత్రులు జరుపుతారనుకున్నారు. ఇప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నివాళులు అర్పించి ఇద్దరు ఒకటే కారులో కడపకు బయలుదేరారు. అక్కడ కడపలో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి షర్మిల ఇవాళ మాట్లాడతారు. అయితే కొన్ని రోజులుగా సునీత కాంగ్రెస్లో జాయిన్ అవుతారు, అలాగే కడప నుంచి పోటీ చేస్తారు ఎంపీ సీట్కి అని కూడా కొన్ని చోట్ల వినపడుతుంది. అంతేకాకుండా షర్మిల కూడా కాంటెస్ట్ చేస్తుంది, పులివెందుల నుంచి జగన్ మీదే కాంటెస్ట్ చేస్తుందని కూడా ఊహాగానాలు వస్తున్నాయి. అయితే దీనిలో నిజానిజాలు కొన్ని రోజులైతే కానీ తెలియదు. అయినప్పటికీ కూడా షర్మిల తీసుకున్న అగ్రెసివ్ స్టెప్స్కి కౌంటర్ వైసీపీ నుంచి బాగానే వస్తుంది. అసలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన పేరు ఎఫ్ఐఆర్లో పెట్టిన కాంగ్రెస్ దగ్గరికి పోయి పిసిసి ప్రెసిడెంట్ అయిపోయి పెద్ద ముఖ్యమంత్రి అయిపోయినట్టుగా విడపిస్తున్నారు. కానీ అసలు అప్పుడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు సంవత్సరం ముందరే విడగొట్టేసి ప్రత్యేక హోదా ఇచ్చేసి క్యాపిటల్ని ఫైనలైజ్ చేసి స్టేట్ విడగొట్టారు కాబట్టి ప్రభుత్వాలని అంటే ఆంధ్ర తెలంగాణలో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిసాల్వ్ చేసి 1 year ముందర ఎలక్షన్కి వెళ్ళిపోయి ఉంటే ఎక్కడ 2 చోట్ల నష్టం కాకుండా ఎక్కడో చోట, ఎందుకంటే ప్రత్యేక హోదా ఇచ్చుంటే క్యాపిటల్కి డబ్బులు ఇచ్చుంటే ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ మీద విపరీతమైన కోపం ఉండేది కాదు. అట్లాగే ప్రత్యేక రాష్ట్రం సెంటిమెంట్ని బలంగా తీసుకెళ్ళిన కేసీఆర్ కూడా పెద్దగా వచ్చిండేది. ఎందుకంటే అతనికి ఆ టైంలో కేసీఆర్కి వచ్చింది కేవలం 61 సీట్లు మాత్రమే, అంటే బేర్ మెజారిటీ 60, 1 సీట్ ఎక్కువ వచ్చింది. కాబట్టి వ్యూహాత్మకంగా తప్పిదాలు చేసింది కాంగ్రెస్ అప్పుడు. ఇదే ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత షర్మిలాకి పీసీసీ ఇచ్చినట్టుగానే 10 సంవత్సరాల ముందర జగన్మోహన్ రెడ్డికి ఇచ్చుంటే కనుక వైఎస్ చనిపోయిన తర్వాత అసలు ఇంత దూరం వచ్చుండేదే కాదు. కానీ అప్పుడు చేసిన తప్పులకి ఇప్పుడు ఇంకా తప్పులు చేస్తున్నారు. కాబట్టి ఇంకా శిక్ష కొనసాగుతుందా కాంగ్రెస్కి తెలంగాణలోనూ ఆంధ్రలోనూ అనుకోవచ్చును. అయితే తెలంగాణలో మటుకు కొంచెం మెత్తబడ్డారు. బీఆర్ఎస్ చేస్తున్న ఆగతాలకి మరి కాంగ్రెస్ని గెలిపించుకుంది అక్కడ ప్రభుత్వం. మరి ఆంధ్రాలో ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ పునర్వాభం వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే కర్ణాటకలో తెలంగాణలో గెలిచాం కాబట్టి ఆంధ్రాలో కూడా షర్మిల వచ్చిన తర్వాత గెలిచే అవకాశాలు అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఎంత మటుకు ఇది కరెక్ట్ అవుతుందో చూడాలి.